హాయ్ అండి. చపాతీ కర్ర చపాతీలు యూజ్ చేయడానికే కాదండి, చాలా చక్కగా ప్రయోజనాలు అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి నోటిఫికేషన్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పిల్లవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన యూస్ఫుల్ టిప్స్ని అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇది నా చేతిలో ఉన్నటువంటి ప్లాంట్, ఇది కొమ్మండి, సీతాఫలాలు కొమ్మ అనమాట. ఇది చక్కగా యూజ్ అవుతుందండి. ఇలా ఈ ఆకుల్ని ఎండబెట్టి రోజువారీ ఆహారంలో ఎవరైతే త్రాగుడికి బానేసై ఉన్నారో వాళ్ళకి కర్రీస్లో వేసి పెట్టామనుకోండి, త్రాగుడు చక్కగా క్రమేణా మానేస్తారు. ట్రై చేయండి. ఎవరైతే త్రాగుడితో బానిసై ఉన్నారో వాళ్ళకి ఈ చిన్న వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఇలా వేడిగా ఉన్నటువంటి కుక్కర్లో ఉన్నటువంటి ప్రెషర్ పోవాలి అంటే ఇలా ట్యాప్ కింద వాటర్ కింద ఇలాగా ఒక 2 మినిట్స్ ఇలా పెట్టేసామనుకోండి, చక్కగా ప్రెషర్ అంతా పోతుంది, మన పని ఈజీ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. బెండకాయలు కట్ చేసేటప్పుడు ఇలాగ చాకుకి జిగురు వచ్చేస్తూ ఉంటుంది కదండి. జిగురు అంటుకుంటే ఈ విధంగా కట్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాం. ఎందుకంటే ఇలా జిగురంతా వస్తుంటే మనకి చేతులకి ఇలా అవుతూ ఉంటే చాలా చక్కగా ఉంటుంది, చిరాకు అనిపిస్తూ ఉంటుంది. కట్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఎన్ని కేజీల బెండకాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే చక్కగా కట్ చేసుకోవచ్చండి, ఇసుక లేకుండా. అది ఎలా అంటారా, ఒక హాఫ్ నిమ్మబద్దం తీసుకొని ఇలా చాకుకి అప్లై చేసేసి ఆ రసాన్ని తర్వాత బెండకాయలు కట్ చేసామనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా ఎన్ని కేజీల బెండకాయలైనా ఎటువంటి చిరాకు లేకుండా ఈజీగా కట్ చేయొచ్చండి. ఇలా సింపుల్గా మనం ఎటువంటి ఇబ్బంది పడకుండా. సో ఇలా ట్రై చేసి చూడండి. బెండకాయ ముక్కలు కట్ చేసేటప్పుడు కొద్దిగా నిమ్మరసం ఇలాగా అప్లై చేసేసి ఇలా కట్ చేసుకుంటే విసుగు లేకుండా ఎన్ని బెండకాయ ముక్కలనైనా కట్ చేయొచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. ఎందుకంటే ఈ టిప్స్ మీకు ఎలా అనిపించినా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే నేను చెప్పే టిప్స్ మీకు యూజ్ అవుతున్నాయా లేదని నాకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ట్యాబ్లెట్స్ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఇలాగ ఒక 4-5 తీసుకుని మెత్తగా పౌడర్లా చేసుకుని ఇలా మనం యూజ్ చేసుకున్న తర్వాత ఫేస్ పౌడర్ డబ్బాలు అయితే ఉంటూ ఉంటాయి కదండి, ఖాళీ అయిపోయిన డబ్బాలు. ఇలా ఆ ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ పౌడర్ని అందులో వేసేసుకొని నైట్ మనం గిన్నెలు కడిగిన తర్వాత ఇలాగా కిచెన్ సింక్ హోల్స్ దగ్గర ఈ విధంగా కొద్ది కొద్దిగా స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ పరారైపోతాయి. ఇంకా రమ్మన్నా కూడా రావండి. ఇలా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఏవైనా చక్కగా ఈ విధంగా మెత్తగా పౌడర్లా చేసేసుకొని ఇలాగా మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకో, కిచెన్ సింక్లో మనం ఈ విధంగా గిన్నెలు అవి కడిగేసిన తర్వాత ఈ పౌడర్ని మనం కొంచెం స్ప్రే చేసామనుకోండి, చక్కగా మనకి బల్లులు కానీ బొద్దింకలు కానీ పరారైపోతాయండి. సో వీటి ఘాటు స్మెల్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ కూడా ఈ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఆనియన్స్ ఉంటాయి కదండి, ఆనియన్స్ మనం కట్ చేసిన తర్వాత తొడుములు ఉంటాయి కదా, తొడుము పైన కూడా ఈ విధంగా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ పౌడర్ని ఇలా వేసేసి ఇలా విండోస్ దగ్గర పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ అటు దరిదాపులు కూడా రావండి. సో ఇలా ట్రై చేసి చూడండి. ఇలా మనం పడేసే తొక్కలకు కూడా ఈ విధంగా చక్కగా బల్లుల్ని బొద్దింకల్ని పోగొట్టుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ ఆనియన్స్ తొడుములు ఉంటాయి కదండి, ఆ తొడుములని ఈ విధంగా దానిపైన పౌడర్ వేసేసి ఇలా పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఆడవాళ్ళం ఎక్కువగా కుంకుమ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి. కుంకుమ పెట్టుకునేటప్పుడు ఇలా వేళ్ళతో పెట్టేటప్పుడు ఎక్కువగా పెద్ద బొట్టులాగా పెడుతూ
అంటే ఇలాగా పడుతూ ఉంటుంది కదండి. అట్లా కాకుండా ఇలా మనం చెవిలో తిప్పుకునే ఇయర్ బడ్ ఉంటుంది కదండి, దాంతో ఈ విధంగా కుంకుమ పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఎంత కావాలో అంత సైజులో చక్కగా ఈ విధంగా కుంకుమ పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. మనం వేస్ట్ అని పడేసే ఇయర్ బడ్ కూడా మనకి చక్కగా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం వేళ్లతో పెట్టుకునేటప్పుడు పెద్ద సైజు బొట్టులాగా వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా చక్కగా ఇయర్ బడ్ తీసుకుని ఇలా మనకి ఎంత సైజు కావాలో అంత బొట్టునైతే ఈ విధంగా పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా తెలిసిన వాళ్ళు ఓకే, తెలిసిన వాళ్ళు అయితే మీరు పెట్టుకుంటారనేది కుంకుమ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తెలియని వాళ్ళకైతే నేను ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. సో ఈ టిప్ నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. చాలా చక్కగా యూజ్ అవుతుంది కాబట్టి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏం కాదండి, మన హెల్త్కి చాలా మంచిది. నా చేతిలో ఉన్నటువంటి ప్లాంట్ నేము మీలో ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ ప్లాంట్ని నల్లేరు ప్లాంట్ అని అంటారండి. దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. ఇరిగిన ఎముకలను సైతం చక్కగా మనకి కట్టుదిట్టం చేసే అద్భుతమైన ప్లాంట్ అండి. ఈ ప్లాంట్ మీకు ఎక్కడైనా కనిపిస్తే తప్పకుండా మీ గార్డెన్లో ఒక గనిపిని తెచ్చుకొని పెంచుకోండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఎన్నో హెల్త్ ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ నల్లేరు ప్లాంట్ని తప్పకుండా మీ గార్డెన్లో పెంచుకోండి. లక్షల విలువ చేసే ప్లాంట్ అని చెప్పుకోవచ్చండి. అంత చక్కగా పనిచేస్తుంది. మనం ఎక్కువగా ఒక్కొక్కసారి మనకి నరాల బలహీనత ఉన్నా లేదంటే కండరాల బలహీనత ఉన్నా కూడా చాలా ట్యాబ్లెట్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము. ఎటువంటి ట్యాబ్లెట్స్తో పని లేకుండా ఇలాగా ఈ నల్లేరుని చక్కగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకుని చట్నీ చేసుకున్న కర్రీ చేసుకున్న మనకి నరాలు అనేది చక్కగా గట్టితనం అనేది ఉంటుందండి. నరాల బలహీనత ఉన్న వాళ్ళు అలానే కండరాల బలహీనత ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఇలా ఈ చట్నీ చేసి రోజువారీ ఆహారంలో పెడితే వాళ్ళకి ఎటువంటి కండరాల బలహీనత ఉన్నా నరాల బలహీనత ఉన్నా పూర్తిగా చక్కగా తగ్గిపోతుందండి. ట్రై చేయండి. అలానే అనుకోకుండా యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఒక్కోసారి ఎముకలు అనేవి ఇరిగిపోతూ ఉంటాయి. ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా తిన్న ఆహారము తిన్నా కూడా వాళ్ళకి ఎముకలు అనేవి గట్టితనం ఉండదు కదండి. అలాంటి వాళ్ళకు కూడా ఇలాగ నల్లేరుని ఈ విధంగా గనుపులుగా కట్ చేసేసుకొని లేతవి తీసుకోవాలండి. ఇలా లేతవి తీసుకొని రోజు ఆహారంలో చక్కగా ఈ విధంగా చట్నీ చేసుకుని వాళ్ళకి పెట్టామనుకోండి, చక్కగా వాళ్ళైతే మంచిగా రికవర్ అవుతారండి. ఎన్నో మెడిసిన్స్ యూజ్ చేసి ఉంటారు కానీ ఫలితం లేకపోవచ్చు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎక్కువగా ఇది కంపల మీద పాకుతుందండి. అయితే నాకు తెలిసిన ఒక మా అమ్మగారు ఎక్కువగా వాళ్ళకి గేదెలు ఉన్నాయండి. ఆవిడ గేదెల దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఆవిడకి చెప్తే ఇలాగ నల్లేరు తెచ్చిపెట్టమని పాపం తెచ్చిపెట్టిందండి ఈరోజు. ఇంకా మీకు యూజ్ అవుతుందని మీకు కూడా షేర్ చేస్తున్నానండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా నా చేతిలో ఉన్నటువంటి నల్లేరు మనం కట్ చేసేటప్పుడు సెజర్ అయితే పర్లేదండి. మనం చేతులతో ఇలాగ గనుపులు విరిచేటప్పుడు ఇలా నల్లేరు కూడా కొంచెం మనకి ఈచింగ్ అనేది ఉంటుంది, అంటే కొంచెం దురద అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం గనుపులు తీసేటప్పుడు కొద్దిగా చేతులు వేళ్ళకి ఆయిల్ మన కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ కానీ కొబ్బరి నూనె కానీ అప్లై చేసేసుకుని ఇలా చేతులకి తర్వాత ఈ నల్లేరు మనం కట్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ఇచ్చింగ్ లేకుండా దురద లేకుండా ఉంటుంది. సో ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి మీకు లైవ్లో. ఇలాగా ముదురుగా ఉన్నటువంటి కాకుండా చివరన ఉన్నటువంటి లేతవి చిగుళ్ళు లాంటివి కట్ చేసుకోవాలండి. ఇవి మనం కర్రీ చేసుకున్నా ఓకే, లేదంటే మనం ఇలా రోజువారీ ఆహారంలో చట్నీ చేసుకొని వాళ్ళకి ఇరిగిన ఎముకలు వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఇలా చట్నీ చేసి రోజువారీ ఆహారంలో పెడితే చక్కగా ఎముకలకి మంచి బలం అయితే ఉంటుందండి. అలానే కాదండి, చక్కగా ఎక్కువగా డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదండి, అంటే ఎక్కువగా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి అందరికీ కూడా సర్జరీలు అవుతున్నాయి కదా. సర్జరీలకి మనకి ఎక్కువగా నడికట్టు అనేది ఉండదు కదండి. అలాంటి వాళ్ళకి కూడా చక్కగా డెలివరీ అయిన తర్వాత ఇలాగ నల్లేరు పచ్చడి రోజువారీ ఆహారంలో వాళ్ళకి పెడితే చక్కగా మనకి ఎముకలు అనేవి గట్టితనం ఉంటుందండి. మనకి ఎక్కువగా బ్యాక్ పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది కదండి, బ్యాక్ పెయిన్ కూడా ఆడవాళ్ళకైతే చక్కగా రికవర్ అయిపోతుందండి. అంత చక్కగా పనిచేస్తుంది. రోజువారీ ఆహారంలో ఇలా కొద్దిగా మనం చట్నీ వేసుకుని తిన్నామనుకోండి, దీనిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మా పూర్వంలో మా అమ్మమ్మ వాళ్ళు ఎక్కువగా ఇలాగా కంపల మీద ఉన్నటువంటి నల్లేరుని తీసుకొచ్చి చట్నీ చేసి చక్కగా వాళ్ళు రోట్లో వేసి దంచి చట్నీ చేసేవాళ్ళండి. మేము చిన్నప్పుడు ఎక్కువగా వాళ్ళని చూసేవాళ్ళం కాబట్టి మాకు తెలుసు. ఇప్పటికి కూడా నేను చట్నీ చేసుకుని తింటూ ఉంటామండి. హెల్త్కి చాలా మంచిదండి ఇది. చక్కగా మనకి
ఎన్నో హెల్త్ ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ నల్లేరు ప్లాంట్ని తప్పకుండా మీ గార్డెన్లో పెంచుకొని మన హెల్త్ని మనం కాపాడుకోవచ్చండి. సో ఇలా అప్పుడప్పుడు నల్లేరు మనం అంటే మామూలుగా ఉన్న వాళ్ళైనా తినొచ్చండి. మనకి చక్కగా ఆహారంలో ఈ విధంగా అప్పుడప్పుడు ఇలా నల్లేరు తెచ్చుకొని చట్నీ చేసుకుని తింటే మనకి హెల్త్కి చాలా మంచిది. కాబట్టి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మీలో ఎవరికైనా ఈ ప్లాంట్ గురించి ఏమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా నల్లేరుని అయితే ఇన్ని విధాలుగా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా ఆకులను తీసేసి గనుపులు చిగుళ్ళు వరకు కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో, గోరువెచ్చని వాటర్లో, అంటే మనకు హాట్ వాటర్ గోరువెచ్చని వాటర్ తీసుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా ఈ గనుపులు శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత కర్రీ చేసుకున్న లేదంటే చట్నీ చేసుకున్న మనకి రోజువారీ ఆహారంలో ఇలా తింటూ ఉంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో ముఖ్యంగా ఇరిగిన ఎముకలకి, నరాల బలహీనతకి ఇది చాలా చక్కగా వర్క్ అవుతుందండి. అంతేకాదండి, అనుకోకుండా యాక్సిడెంట్లో ఇలా ఎముకలు ఇరిగిన వాళ్ళకు కూడా ఇది చట్నీ చేసి పెడతారండి. అంత చక్కగా మనకి కట్టుకుంటాయి ఎముకలు కూడా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా 100% వర్క్ అవుతుందండి. నిజంగా చెప్తున్నాను, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. దీన్ని మీరు తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ టిప్పును మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో నేను చట్నీ కానీ కర్రీ కానీ చేసేటప్పుడు మీకు తప్పకుండా మరొక వీడియోలో షేర్ చేస్తానండి. ఇది ఎలా చట్నీ చేయాలి, ఎలా కర్రీ చేయాలనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇది మనం చట్నీ చేయాలనుకుంటే ఎండుమిర్చి వేసేసి చక్కగా చట్నీ చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో ఈ చట్నీ వేసుకుని నెయ్యి వేసుకుని తింటే మనకి చాలా టేస్ట్ కూడా ఉంటుందండి, అంత బాగుంటుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా మనం ఎండుమిర్చి అలానే నల్లేరుని బాగా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత దానిలో కొద్దిగా చింతపండు కూడా ఉడకపెట్టి దానిలో చట్నీలో వేసేసి, అలానే మనం ఇలా ఎండుమిర్చి తగినన్ని తీసుకొని వేయించిన తర్వాత ఇలా నల్లేరు వేయించుకోవాలి. తర్వాత ఎల్లుళ్ళు అలానే కరివేపాకు, కొద్దిగా అల్లం కూడా ఆయిల్లో వేయించేసి చట్నీ చేసుకుని మనం ఈ విధంగా చక్కగా మనం ఇలా తాలింపు పెట్టేసుకున్నాం అనుకోండి, చట్నీ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మీకు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తానండి. నేను కర్రీ చేసిన చట్నీ చేసిన ఆ వీడియో అయితే మీకు షేర్ చేస్తాను. సో చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. కాబట్టి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ నల్లేరు ప్లాంట్ని తప్పకుండా దొరికితే మాత్రం వదలొద్దండి, అంత చక్కగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ నల్లేరు ప్లాంట్ గురించి ఏమైనా తెలిసి ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు టిప్స్ అయితే ఇవ్వండి. సో మీకు నచ్చాయా అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంకా లాస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఆడవాళ్ళు ఎక్కువగా కిచెన్లో వంట చేస్తూ ఉంటాం కదండి. ఇలా వంట చేసేటప్పుడు ఎక్కువగా నిలబడి ఉండటం వలన మనకి అరికాళ్ళు మంటలు కానీ, చేతులు మంటలు కానీ, ఎక్కువగా నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఒక్కోసారి తిమ్ముర్లు వచ్చేస్తూ ఉంటాయి, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అలాంటి నొప్పులకి చక్కగా మనకి రిలీఫ్ ఇచ్చే అద్భుతమైన టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను వీడియోలో చూపించిన విధంగా 2 అరికాళ్ళని ఈ విధంగా పెట్టేసి ఎక్కడైతే మీకు బాగా తిమ్ముర్లు ఉన్నాయో ఆ ప్లేస్లో ఈ విధంగా ఇలా చపాతీ కర్ర మనం యూజ్ చేసేది కాకుండా యూజ్ చేయని చపాతీ కర్ర తీసుకొని ఈ విధంగా మనం మసాజ్ చేసినట్లుగా చేసామనుకోండి, మనకి అరికాళ్ళు మంటలు అనేవి తగ్గుతాయి, తిమ్ముర్లు అనేవి తగ్గుతాయి. ఒక్కోసారి మనకి ఇలా అరికాళ్ళు తిమ్ముర్లు వచ్చినప్పుడు కానీ, మంటలు వచ్చినప్పుడు కానీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోతుందండి. ఆ టైంలో మనకి ఎక్కువగా తిమ్ముర్లు అనిపిస్తూ ఉంటాయి. అలాంటి టైంలో ఈ విధంగా మనం చపాతీ కర్ర పెట్టి ఈ విధంగా మసాజ్ చేసినట్లుగా చేసామనుకోండి, చక్కగా మనకి అరికాళ్ళు కానీ, ఇలాగ అరిచేతులు కానీ, ఇలా బాగా మనకి తిమ్ముర్లు కానీ, నొప్పులు కానీ వచ్చినప్పుడు ఈ విధంగా చక్కగా చపాతీ కర్రతో మసాజ్ చేసినట్లుగా చేసామనుకోండి, మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయండి. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మరి మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.